ఇంకా 10 రోజులు ఉంది. ఈ ఒక్క సంవత్సరాలతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళ మాటలేందో ఒక్కసారి పోయి వినద్దాం. ఎందుకు అధ్యక్ష ఈ రకంగా నిరుద్యోగ యువకులను వంచిస్తారు అధ్యక్ష? నాడు ఓట్ల కోసం అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ చుట్టూ తిరిగారు. నిరుద్యోగుల మెడలో కాంగ్రెస్ కండువాలు వేసి జిల్లాల్లో వారిని తిప్పి ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు అదే అశోక్ నగర్ లో ఉద్యోగాలు అడిగిన విద్యార్థుల వీపులను విమానం మూత మోగిస్తా ఉన్నారు అధ్యక్ష. తలలు పగలగొట్టారు. చివరికి చదువుల తల్లి నివసించే సిటీ సెంట్రల్ లైబ్రరీకి కూడా నెత్తురు మరకలంటించారు అధ్యక్ష. ఎన్నికల ముందు డిక్లరేషన్ తో మీకు అధికారం దక్కింది. బట్ ఎన్నికలు అయిన తర్వాత నిరుద్యోగులకు ఏం దక్కింది అధ్యక్ష? నిరుద్యోగులకు పాపం దక్కింది, డిప్రెషన్ దక్కింది, సప్రెషన్ దక్కింది అధ్యక్ష. ఎన్నికలు దాటడానికి నిరుద్యోగులను ఓడలా వాడుకొని గెలిచిన తర్వాత వాళ్ళను బోడమల్లేలు చేసింది ఎవరో ఇప్పుడు బట్టి గారే సెలవియ్యాలి అధ్యక్ష. రెండో బడ్జెట్లో 25-26 అధ్యక్ష, రెండో బడ్జెట్లో ఒక మంచి కవిత చదివారు అధ్యక్ష. బట్టి గారు మా మీద చదివారు 29వ పేజీ అధ్యక్ష. మా మీద ఏమని చదివారంటే అధ్యక్ష, శ్రీశ్రీ గారి కవిత మా మీద ప్రయోగించారు బట్టి గారు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం అని మా మీద చదివారు అధ్యక్ష బట్టి గారు. కానీ నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం. వడ్డీ గారు సరే, ఇప్పుడు నేను ఇప్పుడే ఒక మాట అన్నాను అధ్యక్ష. అప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పండి. ఫస్ట్ ఏం చేసిర్రు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ల ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము. నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? ఏమైనా ఆర్డర్ ఇచ్చిర్రా? ఇవాళ ఎట్లున్నాయంటే అధ్యక్ష వీళ్ళు చెప్పేది, పాండవులు సంపాదించిందంతా కౌరవుల తద్దినానికే అంటారు. వీళ్ళు చేసిన వాటికి అప్పులకు కొప్పులు కట్టడమే సరిపోతుంది సార్ వడ్డీలు. ఈరోజు హరీష్ రావు గారు ఇంత బాగా మాట్లాడిండు. మరి ఇన్ని వేల కోట్లు రైతులకు అప్పు ఎక్కడైంది? ఏ కాలంలో అయింది? ఇవాళ నీ నియోజకవర్గంలోనే 50% కాలేదంటున్నావు. మరి ఎందుకు కాలంటే మీ గవర్నమెంట్ హయాంలోనే మరి ఆ 20-30 వేల కోట్లు మీ గవర్నమెంట్ హయాంలోనే అయినాయి కదా అప్పులన్నీ రైతులకు. మీకు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఎందుకు మరి కట్టలే? మీరు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఏడ చేసిరు అంటున్నా. చేస్తే మేము వచ్చి 6 నెలల తర్వాత వెంటనే రైతు రుణమాఫీ అయింది. 6 నెలల్లో చేసుకున్న అప్పు కాదు కదా రైతులది. ఇవాళ యాసలు ప్రాసలు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు సార్. మేము 2.5 ఏళ్ళకే మీకు అంత బాధ అవుతుంది. 10 ఏళ్ళు ఏం చేసారో లెక్కలతో సహా చెప్పండి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఎన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చిర్రు? ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేసిర్రు? ఎన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేసిర్రు? అవన్నీ చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఎంతసేపు మేము గొప్ప. మీరు గొప్ప అయితే మీ సొంత నియోజకవర్గం రైతులే అనేక మంది మీ హయాంలోనే చాలా మంది చనిపోయారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇన్ని వేల కోట్ల అప్పు ఉంది మీ నియోజకవర్గంలో అని. మరి ఎందుకు చేసుకోలేకపోయారు అధ్యక్ష? ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, మీ గవర్నమెంటే ఉంటుంది. ఇవాళ కేవలం రాళ్ళేసుడు. మేము గొప్ప. మీ బాధ అంతా హరీష్ అన్న, మీ బాధ అంతా అధికారం పోయిందని అంతే తప్ప ఇంకోటి కాదు. అయ్యో అనకమ్మా, 10 ఏళ్ళు ఇక్కడ అనుభవించారు, నువ్వు అక్కడ పోయినావు అధికారం అనుభవించి ఒకసారి ఏమంటే కాంగ్రెస్ నాకు ఏం చేసింది బాగా అనిపించింది. మాలాంటి వాళ్ళ వీడియోలు చూస్తుంటే కాంగ్రెస్ ఏం చేసిందా? ఇవాళ మాట్లాడడానికైనా మనం చేసింది మనం గొప్పగా చెప్పుకోవాలి.
చేసిన, ఇప్పుడు ఇది చేయలేకపోయినాం అని చెప్పుకోవాలి. కానీ సీటు మారగానే చరిత్ర అంతా చేంజ్ అయిపోతుందా అధ్యక్ష? చేంజ్ అయిపోతుందా? అట్లా ఉంది. కాబట్టి వాళ్ళ బాగా నిజంగా ప్రజల మీద ఉంటే 10 ఏళ్ళు వచ్చే టైం మీకు. మరి ఇవన్నీ మీరు చేసి ఉంటే మేము ఇవ్వాల్సిన పేదరికం ఇంతెందుకు, మేము ఇవన్నీ చేస్తామని ఎందుకు ఒప్పుకునే వాళ్ళం? మీరు చేసిన అప్పులన్నీ కూడా ఇవాళ అప్పులకు వడ్డీలు ఇవే సరిపోతున్నాయి. అయినా మేము చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 1.5 కోటి మంది పేదలకు ఇవాళ సన్నబియ్యం ఇస్తుంటే మీరు ఓర్వలేకపోయారు. ఇవాళ మేము ఇందిరమ్మ బీమా, జీవిత బీమా పెడితే ఓర్వలేకపోతున్నారు. ఏం ఓర్వలేకపోతున్నారు? బాధంటే మీకు బాధ ఉంది తప్ప పేదోడికి ఇల్లొస్తే మీకు సంతోషం లేదా? మీరు ఇయ్యరైతురి. మీరు ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు చెప్పండి. మేము ఈ 2 ఏళ్లలో ఎన్ని ఇచ్చినా మేము చెప్తాం. మరి చెప్పకుండా కేవలం మట్టి పోసుడు, దుమ్ము పోసుడు కాదు. మీరు చేసే చెప్పుకుంటూ నేనేం చేయాలో అది చెప్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఆ రోజు మేము బడ్జెట్ ప్రవేశపెట్టినాము, దాని మీద చర్చ జరిగింది, బిల్లు పాస్ అయింది, దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. దట్స్ ఓవర్ అధ్యక్ష. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, మీ బడ్జెట్ మీద మేము మాట్లాడుతున్నాం. మా బడ్జెట్ మీద మాట్లాడదామంటే టైం పెట్టండి, గత బడ్జెట్ మీద డిస్కస్ చేద్దామంటే ఇంకొక రోజు ఫుల్గా మాట్లాడదాం అధ్యక్ష. 2.5 ఏళ్ళు అయ్యాక ఇంకా మీ కథ, మీ బడ్జెట్, మీ లెక్కలు అని చెప్పుకుంటా ఇంకా ఎంతకాలం గడుపుతారు అధ్యక్ష? ఇప్పుడు చర్చ జరుగుతున్నది. బత్తి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద డెఫినెట్గా